దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అఖిల భారత తేలి సాహు మహాసభ జాతీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ పెబ్బిలి రవికుమార్ హాజరయ్యారు. జాతీయ మహాసభలో మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందని పెబ్బిలి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గాండ్ల తేలి సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం తోడ్పడాలని, అమరావతిలో ఎకరా స్థలం 2 కోట్ల రూపాయలు నగదు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సమావేశానికి విశాఖ జిల్లా అధ్యక్షుడు దాడి సత్యనారాయణ, కన్వీనర్ ఎన్నేటి తాతారావు, సెక్రటరీలు చిత్రాడ అప్పారావు, పేరూరి గణేశ్వరరావు, కోశాధికారి ఎన్నేటి సన్యాసిరావు, దాడి లక్ష్మణ్ కుమార్, గండేపల్లి సతీష్ హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర కులబంధువులందరికీ నమస్కారం. కులబంధువులారా, నిన్న న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత తేలి సాహు మహాసభ జాతీయ సమావేశాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను హాజరైతే నాకు మాట్లాడే అవకాశం కూడా కల్పించిన మన జాతీయ అధ్యక్షులు అన్నాజీ గారికి, అదేవిధంగా ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి సాహు గారు, అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అరుణ్ సాయి గారు, జార్ఖండ్ డిప్యూటీ సీఎం గారు, అలాగే ఒరిస్సా గవర్నర్ రఘుబర్ దాస్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 17 మంది ఎంపీలు, అలాగే నేపాల్ నుంచి ఒక 5 ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి, మన అనేక మంది పార్లమెంట్ సభ్యులతో పాటు శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మన రాష్ట్రం తరపున నేను జాతీయ సంఘం దృష్టికి మన రాష్ట్రంలో మన కుల బంధువులందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, వాళ్ళని ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయపరమైన అవకాశాల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడమని, అదేవిధంగా మన రాష్ట్ర సంఘానికి అమరావతిలో ఎకరా స్థలం 2 కోట్ల రూపాయలు ఇప్పించవలసిందిగా, అలాగే మన విశాఖపట్నంలో కళ్యాణ మండపం నిర్మాణానికి సుమారు 2000 గజాల స్థలం ఇప్పించమని, అలాగే అన్నవరంలో మన గాండ్ల తెలుగుల సంఘానికి ఒక కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి 1000 గజాల స్థలం కూడా ఇప్పించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడమని చెప్పడం, వెంటనే సమావేశం పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి సాహు గారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మన అరుణ్ సాయి గారు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, మన స్థలాలు ఇప్పించే విధంగా, మన కులాన్ని రాజకీయ పరంగా గుర్తించే విధంగా చర్చించడం జరిగింది. దాని మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం మీ అందరి వల్ల, మా జిల్లా అధ్యక్షుడు దాడి సత్యనారాయణ గారి వల్ల రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జిల్లా అధ్యక్షులు గౌరవ డాక్టర్ దాడి సత్యనారాయణ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గాండ్ల తెలుగుల కుల సభ్యులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేద్దాం మీ ముందు రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఆల్ ఇండియా తేలి మహాసభ ఢిల్లీలో జరగడం, దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పెబ్బిలి రవికుమార్ గారు ఆ సమావేశంలో పాల్గొనడం మన రాష్ట్ర తెలుగుల కులస్తులందరూ కూడా ఒక శుభపరిణామం. మరి ఆ కార్యక్రమంలో మన గాండ్ల కమ్యూనిటీ 2 ముఖ్యమంత్రులు, ఒక గవర్నరు, అలాగే పార్లమెంట్ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొని ఆ సమావేశం చాలా దిగ్విజయంగా జరగడం, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి పెబ్బిలి రవికుమార్ గారికి అక్కడ ప్రసంగించే అవకాశం రావడంతో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన కులస్తులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అక్కడ ఆయన మాట్లాడి మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లినందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుల గాండ్ల సంఘం అందరి తరపు నుంచి కూడా రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో మరి ఎకరం స్థలము 2 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయడం, దాని మీద వారు స్పందించి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం కూడా జరగడం ఒక మంచి పరిణామం. అదేవిధంగా విశాఖపట్నంలో కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలము ఆర్థిక సాయం చేయడానికి, అదేవిధంగా అన్నవరం మన వెలువేల్పున్నటువంటి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి మందిరం దగ్గర మరి మనకు కళ్యాణ మండపం నిర్మాణం కూడా వారు ఆమోదించని తెలియడం చాలా శుభపరిణామం. ఇదే విధంగా మరి పెబ్బిలి రవికుమార్ ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో మన సమస్యలన్నీ తీసుకెళ్లేందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ అయిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు కూడా కళ్యాణ మండపాలు వచ్చే విధంగా అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫాలోఅప్ అయి 26 జిల్లాల్లో కూడా
మరి ప్రభుత్వ సహకారంతో స్థలము ఆర్థిక సహకారం తీసుకుని 26 జిల్లాలో కళ్యాణ మండపాలు రావడానికి కూడా కృషి చేయాలని చెప్పి మరి మన పెబ్బిలి రవికుమార్ గారిని కోరడం జరిగింది. తప్పకుండా చేద్దామని చెప్పిన పిదప మరి ఈ రోజున ఆయన ఢిల్లీ టూర్ సక్సెస్ అయినందుకు ఈవేళ మన కులబంధువులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి కులబంధువులను తెలియజేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున కులబంధువులందరూ కూడా ఏకతాటి మీద ఉండి మన కులం తాలూకా బలాన్ని చేకూర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఎందుకంటే మనకి భారతదేశంలో 72 మంది ఎంపీలు ఉన్నారు మన గాండ్ల కమ్యూనిటీ వాళ్ళు. ఎంత గర్వకారణం ఈవేళ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అవడం, మరి 72 మంది పార్లమెంట్ సభ్యులు, ఒక కేంద్ర మంత్రి, 2 ముఖ్యమంత్రులు, ఒక గవర్నర్ కూడా ఉండడం అనేటువంటిది చాలా శుభపరిణామం. మరి దీన్ని మనందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన కులం బాగా వెనుకబడి ఉంది. అందరూ కులస్తులందరూ కూడా చైతన్యవంతులై ముందుకు వచ్చినట్టయితే మనం కూడా డెవలప్మెంట్ అయ్యి మన చట్టసభల్లో మనకు కూడా రాబోయే రోజుల్లో అవకాశం కల్పించే విధంగా మన నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటున్నా. దాడి సత్యనారాయణ, విశాఖ జిల్లా అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం.